ఎవరైతే క్రీస్తుతో, సంఘముతో, దైవజనులతో వారు అంటగట్టబడి ఉంటారో వాళ్ళు డబ్బులు అడుక్కోరండి. వారి పాదముల యొక్క డబ్బులు దేవుడు తీసుకొచ్చి పెడతాడట. హల్లెలూయా. వారి పాదముల యొక్క. అందుకే చూడండి, వారు ఎప్పుడైతే సహవాసంలో ముందుకు సాగారో ఫస్ట్ ఇదిగో వారిని చూసి ఇతరులు భయపడ్డారంట. వారి జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగినవి. అంత మాత్రమే కాదు, కింద అక్కడ ఒక మాట ఉందండి, అనేకులు తమ స్థిర ఆస్తులు అన్ని అమ్మి వారి యొక్క పాదముల యొద్ద పెట్టినారట అండి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను కండి, ఇప్పుడు సమస్తము నీ పాదముల యొద్దకు దిగి రాబోతున్నది ఈరోజు. సో గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చదవమ్మా మైక్ లో. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. రైట్, ఆగండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తున్నాడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించినాడటమ్మా? తన కుమారుని. కాలము పరిపూర్ణమైనప్పుడు మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేదానికంటే ఒక 400 సంవత్సరాల క్రితం వరకు కూడా దేవుని గురించి ఒక్క ప్రవచనం లేదు. మీరు చూసినట్లయితే బైబిల్లో యేసయ్య జన్మించబోతున్నాడు, యేసయ్య దిగి రాబోతున్నాడు, యేసయ్య ఇదిగో ఆయన మెస్సయ్యగా రాబోతున్నాడు అని ఆది కాండం నుంచి మీరు చూసినట్లయితే మోషే ప్రవచిస్తాడు, తర్వాత దావీదు ప్రవచిస్తాడు, దాని తర్వాత దానియేలు ప్రవచిస్తాడు. అంత మాత్రమే కాదు, యెషయా ప్రవచిస్తాడు. బైబిల్లో అనేక మంది, మీకా ప్రవచిస్తూ ఉంటాడు. అనేక మంది ప్రవక్తలు అందరు కూడా యేసయ్య రాబోతున్నాడు అందరు ప్రవచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక వాక్యం ఉందండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరిని పంపించినాడటమ్మా? తన యొక్క కుమారుణ్ణి. అయితే ఆగండి, మనందరికి తెలుసు దేవుడు యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? అయితే కుమారుణ్ణి పంపించుటకు గల కారణం ఏంటి మీకు తెలుసా అండి? అనేక కారణాలు ఉన్నాయి. యేసయ్య ఈ భూమి మీదకి రానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఈరోజు అందులో ఒక్క కోణం మాత్రం మనం తెలుసుకోబోతున్నామండి. చాలా కారణాలు ఉన్నాయి, కానీ యేసయ్య ఈ భూమి మీదకి వచ్చుటకు ఒక ప్రత్యేకమైన కోణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆయన అంటే ఈ యేసయ్య జన్మించేదానికంటే ముందుగా 400 సంవత్సరాల వరకు ఎవరికి ఆయన ప్రత్యక్షత ఇవ్వలేదు. ఓకే, దానికంటే ముందు కొంతమంది ప్రవక్తలకు మాత్రమే దేవుడు బయలుపరిచిండు. అయితే ఎందుకు దేవుడు ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు? ఎందుకు దేవుడు ప్రవక్తల ప్రవచనములు మాత్రం నెరవేర్చుటకే పుట్టి ఉన్నాడా? ఇంకా వేరే కారణం ఏమైనా ఉన్నదా? అర్థమైందండి? చాలా మంది ఏమంటారు అంటే సర్వ మానవాళి పాపం నిమిత్తము ఆయన పరలోకంని విడిచి భూమి మీదకి వచ్చి నా పాపం అన్నిటినీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మరణించి మనల్ని ఏం చేసినాడంట? పాప విముక్తులను చేసి ఉన్నాడు. ఇది అందరికి తెలుసు. ఓకే, కానీ ఇంకొకటి ఏముందంటే, యాక్చువల్లీ ఇంకొకటి దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చి ఉన్నాడు, ఎందుకని జన్మించినాడు అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనందరినీ ఆయన దేనికి పిలిచాడంట? ఆగండి, అంటే ఆయన భూమి మీదకి వచ్చింది ఇంకొక రీజన్ ఏంటో తెలుసా అండి? మనందరినీ కూడా
ఆయన సహవాసానికి ఏం చేసినాడంట, పిలిచాడు. అంటే మీరందరూ కూడా ఆయనతో కూడా సహవాసంలో ఉండాలనేదే దేవుని ఒక చిత్తం. మీకు తెలుసా అండి, దేవుడు మొట్టమొదటిగా ఆదామును అవ్వను ఏర్పరచుకున్న తర్వాత ప్రతిరోజు దేవుడు వారితో ఏం చేసేవాడండి, సహవాసం. అవునండి, సహవాసం. అందుకే మీరు చూడండి, దేవుడు ఎప్పుడైతే వారితో ఉన్నాడో ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు అన్ని విషయాలలో అవునా వారు సమృద్ధిగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారిద్దరిని ఏర్పరచుకున్న తర్వాత ఒక మాట మాట్లాడుతారండి, ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని ఏలుడి అంటే అక్కడ ఏమో అని చెప్తున్నాడు దేవుడు, మీరు ఇదిగో ఈ భూమిలో మీరు ఫలింపజేయాలి. హల్లెలూయా. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆశీర్వదించుటకు మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, వారు దేవునితో సహవాసంలో ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఎప్పుడైతే పాపం చేశారో వారు ఏం చేశారంటే ఏదేను తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆదాము అవ్వ చేసిన పాపాలను బట్టి ఏదైనా తోటలో నుంచి మనం ఏ విధంగా అయితే బయటికి గంటి వేయబడ్డామో యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా తిరిగి అదే ఏదైనాలోనికి మరలా మనం ప్రవేశించబడ్డమాట అండి. హల్లెలూయా. అదే ఏదైనాలోనికి, ఎందుకో తెలుసా, మరలా సహవాసంలోనికి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, మీరు క్రీస్తు యొక్క సహవాసంలోకి పిలువబడి ఉన్నారు. ఏంటంట, క్రీస్తు యొక్క సహవాసము. ఆగండి, ఎంతమంది, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాండి, ఎంతమంది మీరు సంఘంనకు దైవజనునితో సహవాసంలో ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి రెగ్యులర్గా. ఆగండి, ఆల్మోస్ట్. అవునా, రైట్. అయితే చూడండి, ఈరోజు నా యొక్క అంశం ఏమిటంటే ద పవర్ ఆఫ్ ఫెలోషిప్. చూడండి, సహవాసంలో ఉన్న శక్తి ఏంటిదో మీకు చూపెట్టబోతున్నాండి. చాలాసార్లు చాలా మంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ ఇదిగో యెహోవా నా కాపరి కానీ నాకు ఏమీ కలగలేదు. బ్రదర్ ఏమి కలగలేదా, లేమి కలగలేదా? లేమి. ఒక ఆమె చెప్తాంది, ఇదిగో బ్రదర్ యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగలే. ఏంటి, ఏమి కాదమ్మా, లేమి కలగలే. హల్లెలూయా. చాలా మంది చెప్తారు, ఇదిగో యెహోవా నా కాపరే నాకు ఏం కలగలేదు, యెహోవా నా కాపరే. మనందరం ఇప్పుడు మనము చదువుతామని ఇందాక చదువుకున్నాము, ఏలే అనగా మనకు రక్షకుడు పుట్టాను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగవు తండ్రి, సమాధాన అధిపతి. చూడండి, ఆయన పేరు ఆశ్చర్యకరుడు కానీ మనకు ఆశ్చర్యాలు జరగట్లేదు. ఆయన పేరు అద్భుతకరుడు, మనకు అద్భుతాలు జరగట్లేదు. అవునా, చాలా మంది చెప్తున్నాడు, బ్రదర్ ఇదిగో నా భర్త మారాలని ఇదిగో 10 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తున్నాడు బ్రదర్, వాడు అస్సలు మారట్లేదు. ఒకసారి ఒక ఆమె నా దగ్గరకు వచ్చిందంటే, వచ్చి పాస్టర్ గారు ఇదిగో మా ఆయన బాగా తాగుతాడండి, బాగా సిగరెట్స్ తాగుతాడు, మందు తాగుతాడు, అన్ని చేస్తాడు, చాలా వ్యసనాలు ఉన్నాయి, ఇదిగో వాడు మారాలని ప్రార్థన చేయండి అని అంటే, సరే అమ్మా మీరేం టెన్షన్ పడకుండా విశ్వాసం ఉంచండి, నేను ప్రార్థన చేస్తా, దేవుడు వాడిని మారుస్తానంటే అస్సలు మారాడు బ్రదర్. మీరు ఎంత ప్రార్థన చేసినా వాడు మారడు, వాడుకున్న అలవాట్లకు వాడు మారుతాడు అసలు అన్నారు. అన్న తర్వాత నేను అన్నాను, ఏం కాదమ్మా నేను ప్రార్థన చేస్తా, మారుతాడు, మీరు టెన్షన్ ఏం పడకండి, ఆయన ఏ వ్యసనం ఉన్నా సరే దేవుడు మన ప్రతి వ్యసనంను భరించి ఉన్నాడు, ఆ ప్రార్థన ఎత్తిబట్టి నేను ప్రార్థన చేస్తా, ఆయన మారుతాడనంటే ఆమె అంటుంది, లేదమ్మా లేదు పాస్టర్ గారు, వాడు ఎంత ప్రార్థన చేసినా మారడు, మీరు ప్రార్థన చేసినా మాట, ఎవరు ప్రార్థన చేసినా మారడు అని మళ్ళీ ప్రార్థన చేయంటున్నారు. అప్పుడు నేను అన్నా, అమ్మా నువ్వు ఇంత బలంగా ఉన్నావని అంటే నాలాంటి 100 మంది ప్రవక్తలు వచ్చి వీడు ప్రార్థన చేసి ఇదిగో వీడు మారాలన్నా కూడా మారడు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమవుతుంది అంటే ఆమె మారని విశ్వాసం ఉంచట్లేదు, మారడు. ఎందుకు? ఆమె ఫిక్స్ అయిపోయింది. అందుకే విశ్వాసం అన్నది ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే నిరీక్షించే వాడి యొక్క నిజ స్వరూపం, ఇది జరుగుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా అండి, ఇదిగో ఎప్పుడైతే విశ్వాసం ఉన్న వారందరూ ఇది నాకు జరుగుతుందని నమ్మాలంట. అయితే ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒక వాక్యంలో ఏముంది, ఆ ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసంనకు ఏం చేస్తానంట, వారు మనల్ని పిలిచినారట. ఆగండి, ఈరోజు మీరు ఒక తీర్మానం చేసుకోవాలండి ఈ వాక్యం తర్వాత. ఏంటంటే ఎవరితో సహవాసం ఉన్నా లేకపోయినా సంఘంతో దైవజనుడితో సహవాసం ఉండాలి అనేది ఒక తీర్మానం తీసుకోవాలి. అర్థమైందండి? అయితే ఇక్కడ ఒక మాట ఉందండి, క్రిస్మస్ అంటేనే హ్యావింగ్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. చూడండి, క్రిస్మస్ అంటే ఏంటండి, ఫెలోషిప్. మీకు తెలుసా అండి, మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఫెలోషిప్లో ఉన్న సీక్రెట్ ఏంటంటే, చాలా మంది దేవుని అడుగుతూ ఉంటారు, ఏమనంటే ప్రభా నా జీవితంలో అద్భుతాలు జరిగించండి, నా జీవితంలో ఆశ్చర్యకారాలు చేయించండి, అవునా, నాకు అప్పు సమస్యలు పోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎంతమందికి అప్పు సమస్యలు ఏమో చేతుల పైకి ఎత్తండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు చేతుల పైకి ఎత్తండి. ఓకే, ఎంతమందికి బ్రదర్ నా జీవితంలో కొన్ని అద్భుతాలు జరగాలి అన్నవారు చేతుల పైకి ఎత్తండి. ఓకే బ్రదర్, ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చానో వెళ్ళేటప్పుడు నేను అలా వెళ్ళొద్దు, దేవుని శక్తిని పొందుకునే వెళ్ళాలి అన్నవారు చేతుల పైకి ఎత్తండి. రైట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మీకు ఒక అద్భుతం ఎలా జరుగుతుంది, అసలు మీ జీవితంలో ఆశ్చర్యాలు ఎలా జరుగుతాయి అని ఈరోజు ఒక విషయం నేను చెప్పబోతున్నామండి. అయితే అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుందండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఆగండి, 42 అమ్మా, 2:42. వీరు అపోస్తుల బోధయందును. ఆగండి, వీరు అంటే ఎవరమ్మా? అక్కడ ఉన్న వారందరూ అపోస్తుల బోధయందును సహవాసమందును. అందరు సహవాసం అనండి. రైట్. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుష్టయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ఆగండి, అపోస్తులు ఎలా ఉన్నారటమ్మా? సహవాసమందును, ప్రార్థన యందును, రొట్టె విరుష్టయందును ఎలా ఉన్నారంట? ఎడతెగక. నేను చెప్తున్నా కానీ ఇప్పుడు క్రిస్మస్ వస్తున్నాయి కదా, చర్చి ఫుల్ ప్యాక్ అవుతుంది ఇక, నాకు తెలుసు. ఎందుకంటే కొంతమంది ప్రజలు ఎలా ఉంటారనంటే పండగ క్రైస్తవులు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, బ్రదర్ పండగ క్రైస్తవులు అందరు దండగ క్రైస్తవులు బ్రదర్ అంటున్నాడు. ఏంటంట? పండగ క్రైస్తవులు అందరూ ఎవరంట? దండగా. అందుకే వారు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ గమనించండి, వీరందరూ కూడా వారు ఎలా ఉన్నారంట? అపోస్తుల యొక్క బోధ. ఆగండి, ఎంతమంది నేను నా దైవజనుని బోధను తప్పక పాటిస్తాను అన్న చేతుల పైకి ఎత్తండి. రైట్. ఎంతమంది నేను క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నాను చేతుల పైకి ఎత్తండి. రైట్. ఎందుకంటే మీ చేతులను దేవుడు పట్టుకోబోతున్నాడు ఇప్పుడు. రైట్. అయితే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేనిలో ఉన్నారంటమ్మా? బోధ. ఆగండి. ఫస్ట్ వాళ్ళు దేంట్లో ఉన్నారు? బోధ. సెకండ్ దేంట్లో ఉన్నారు వాళ్ళు? సహవాసం. ఏంటంటే సెకండ్ దేంట్లో ఉన్నారంట? ఇందాక వచ్చినట్టు మనం చదువుకున్నాము, క్రీస్తు ఆయన జన్మించింది ఎందుకంట? అందరూ ఆయనతో కూడా ఏం చేయాలని జన్మించాడు? సహవాసం. ఇప్పుడు అపోస్తులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తుతో కూడా సహవాసం చేస్తున్నారంట. క్రీస్తుతో కూడా సహవాసం. రైట్. అయితే ఇక్కడ సహవాసం చేసిన తర్వాత మూడోది ఏం చేస్తున్నారు? రొట్టె విరుష్టయందును. ఆగండి, ఏం చేస్తున్నారు? రొట్టె విరుష్టయందు అంటే సాక్రిమెంట్. అందరు సాక్రిమెంట్ తీసుకుంటారు కదండి, అందరు బల్ల తీసుకుంటారు కదా. ఓకే, ప్రతిరోజు ఎంతమంది తీసుకుంటున్నారు? పాస్టర్ గారు మనం సండే మాత్రమే తీసుకోవాలి కదా, మనం ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను చెప్పినాను ప్రతిరోజు బల్ల తీసుకోవాలంటే, అయ్యారు అలా కాదు, మనం వారానికి ఒక్కసారే తీసుకోవాలంటున్నారు. నేను చెప్పిన నువ్వు తీసుకో, అట్లా నేను మాత్రం రోజు తీసుకుంటా అని చెప్పినాను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు తెలుసా అండి? వారు ప్రార్థన యందును, సహవాసం అందును, రొట్టె విరుష్ట యందును, ఇంకోటి ఏముంది? ప్రార్థన చేయుట యందును. ఆగండి, ఎంతమంది సహవాసంలో ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి. అందరు సహవాసంలో ఉన్నారు. ఎంతమంది వాక్యం వింటున్నారు రెగ్యులర్గా? ఎంతమంది రెగ్యులర్ సంఘానికి వస్తున్నారు? అందరు వస్తున్నారు. ఎంతమంది ఇక్కడ సాక్రిమెంట్ తీసుకుంటున్నారు? అందరు తీసుకుంటున్నారు. ఎంతమంది ఎడతెగక వస్తున్నారు? ఎడతెగక. ఆగండి, నేను నమ్ముతున్నాను మీరు అందరూ పండగ క్రైస్తవులు కాదమ్మా, మీరు నిజమైన క్రైస్తవులే. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇలా వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేశారు కదా, అప్పుడేం జరుగుతుందో చూద్దాం. చదవమ్మా. ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. గట్టిగా చెప్పలు కొడతారండి, ఒకసారి బిగ్గరగా చెప్పలు కొట్టాలి దీనికి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుష్ట యందు ఎడతెగక ఉంటారో అప్పుడు నిన్ను బట్టి ప్రతి ఒక్కరికి భయం కలగబోతున్నదట. అంటే హల్లెలూయా. ప్రతి ఒక్కరికి. ఇప్పటిదాకా అప్పులను చూసి నువ్వు భయపడ్డావు, ఇప్పటిదాకా రోగాన్ని చూసి నువ్వు భయపడ్డావు, ఇప్పటిదాకా లోకంను చూసి నువ్వు భయపడ్డావు, కానీ ఇప్పుడు నిన్ను చూసి సమస్తం భయపడబోతున్నదట. అంటే హల్లెలూయా. సమస్తం భయపడబోతున్నది. నేను ఎప్పటికీ ఒక మాట చెప్తానండి, నువ్వు భయపడే వ్యక్తివి కాదు, భయపెట్టే వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు పడే వ్యక్తివి కాదు, అపవాదిని పడగొట్టే వ్యక్తివి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే వీరందరూ ఏకంగా ఉన్నారో వీరిని చూస్తే అందరికి భయం కలుగుతున్నదట. వామ్మో, వెరీ డేంజరస్ పీపుల్ అని అర్థమైంది. అప్పుడు ప్రతివానికి ఏం కలిగిందంట? భయం. నేను చెప్తున్నా కండి, ఇప్పటి నుండి నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి, అవునా, అపవాదిగానికి నీ శత్రువుకి భయం కలగబోతున్నదండి. అర్థమైందా? అపవాదం అనుకుంటా, అమ్మో ఎవరిని ముట్టుకుంటా, కానీ ఈమెను మాత్రం ముట్టుకోండి, ఈయనను మాత్రం ముట్టుకోండి. ఎందుకు? అతడు క్రీస్తుతో సహవాసంలో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇప్పుడు నిన్ను చూస్తే అనేకులకు భయంను దేవుడు పుట్టించబోతున్నాడంట. భయంను పుట్టించబోతున్నాడు. ఇప్పటిదాకా నువ్వు భయపడ్డావు, అర్థమైందండి, కానీ ఇప్పుడు దేవుడే ఇతరులకు భయాన్ని పుట్టించబోతున్నాడు. అయితే ఇప్పటిదాకా భయపడ్డ నీకు ఇప్పుడు దేవుడిచ్చే వరం ఏంటో తెలుసా అండి? నిన్ను చూసి సమస్యలు వణకబోతున్నాయి ఇప్పుడు. హల్లెలూయా. అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాయి. ఎప్పుడు జరిగినాయి ఇవన్నీ? ఎప్పుడైతే సహవాసంలో, ప్రార్థనలో వారు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ప్రతివానికి భయం కలిగింది. రెండోది వారికి ఏం కలిగినాయట? అందరికీ సూచక క్రియలు, మహత్కార్యాలు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు అద్భుతం కావాలని అంటే బయటికి పోవడం కాదమ్మా. అద్భుతం కావాలంటే ఏం చేయాలి? ఎక్కడ రావాలి? బైబిల్ స్పష్టంగా చెప్తాంది, నీకు సూచక క్రియలు కావాలంటే సహవాసంలోనే ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు 3 మండుతున్న కట్టెలు ఉన్నాయండి, 4వది పచ్చి కట్టె తీసుకొచ్చి అందులో పెట్టామనుకోండి, ఏమవుతుంది? అది కూడా మండిపోతుంది. అదే 3 మండుతున్న కట్టెల్ని కొంచెం వేరువేరుగా పెట్టండి, ఏమవుతుంది? కొద్దిసేపటికి అది కూడా ఆరిపోతుంది. అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఈ అపోస్తులు వీరందరూ ఏం చేస్తారంటే, ఈ పౌలుకి తెలుసు, ఏం తెలుసు అంటే, ఇదిగో మేమందరము కూడా సహవాసంలో ఉండాలని. అప్పటికి ఇంకా పౌలు రాలే, కానీ ఆ పేతురుకు వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే, క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. ఏం చేయాలి? క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు ద్వారా మాత్రమే అద్భుతాలు జరుగుతాయట. హల్లెలూయా! క్రీస్తు ద్వారా మాత్రమే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వారు అలా చేశారో ప్రతివానికి భయం కలిగిందట. ప్రతివానికి చెప్దాం అందరం, యేసయ్యా ఇప్పటి నుండి నేను ఈ లోకంను, అపవాదిని, శత్రువుని భయపెట్టించబోతున్నాను. హల్లెలూయా! ఇప్పటిదాకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, ఇప్పుడు నీకేం కలగబోతున్నాయంట? సూచక క్రియలు, మహత్కార్యములు. మహత్కార్యములు మీకు తెలుసా అండి? దేవుణ్ణి నేను అడిగాను దేవుని సేవలోకి వచ్చిన కొత్తలో, ఏమనంటే, ప్రభా అందరి లెక్క నన్ను వాడుకోకండి ప్రభా, అందరి లెక్క నన్ను ఏమన్నా ఏదో ఒక పాస్టర్ లాగా ఉండొద్దు. ఒక సేవకుడు నాకు ఒక మాట చెప్పిండండి. ఏమని చెప్పిండంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు, అందరి లెక్క సేవ చేసట కంటే, అందరి లెక్క వాక్యం చెప్పుట కంటే, అందరి లెక్క పాటలు పాడటం కంటే, 30-40 సంవత్సరాలు ఉండుట కంటే ఉన్న 10 రోజులైనా ఊపేసి వెళ్ళిపోవాలని చెప్పన్నాడండి. చిన్నప్పుడు ఆ సేవకుడు ఉన్నాడండి. ఆయన చెప్పిన తర్వాత ఆ మాట నాకు గట్టిగా పట్టుకుంది. దాని తర్వాత నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చి, నిర్గమకాండం 10:34 ఇంటికి వెళ్ళంగా చదవండి. అక్కడ ఏముంటుందంటే, భూమి మీద ఏ జనములలోనైనాను ఎక్కడ చేయబడని అద్భుతములు నీ ఎదుట చేసేదను. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఇట్స్ ఎ టెరబుల్ మిరాకిల్స్ అని ఉంటుంది. హల్లెలూయా! సో ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ప్రవచిస్తున్నాను మీ అందరి జీవితంలో, ఇప్పటి నుంచి మీ జీవితంలో టెరబుల్ మిరాకిల్స్ జరగబోతున్నాయి అంటే. హల్లెలూయా! Terrible miracles because of this fellowship with Jesus Christ. You know, he will do terrible miracles in your life. Terrible miracles. Terrible miracles అంటే ఎలా ఉంటుంది తెలుసా అమ్మ? బెగ్గర్ రాత్రే ఆ స్వీట్ను కొనేంత డబ్బు వస్తే ఎలా ఉంటుంది? మామూలు కూడా టెరబులే అది, అవునా అండి? అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఊహకు కూడా అందదట. అలా దేవుడు ఆశీర్వదిస్తారట. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూచక క్రియలు ఎట్లా జరుగుతాయమ్మా? సహవాసంలో ఉన్నప్పుడే. ఇప్పుడు వారు సహవాసంలో ప్రార్థన యందు ఎడతెగక ఉన్నప్పుడు సూచక్రియలు జరిగినాయా, లేనప్పుడు జరిగినాయా? అవునా? చాలా మంది చెప్తారు, ఎప్పుడు నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అద్భుతం జరగాలని. నేను చెప్తా, ముందే చెప్తా, జరగదు. హల్లెలూయా! దేర్ ఇస్ అ ప్రోటోకాల్ ఇన్ క్రైస్ట్. కొన్ని జరుగుతాయి, కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, వారు ఎప్పుడైతే అలా ఉన్నారో అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. నెక్స్ట్ చదవమ్మా. విశ్వసించిన వారందరూ, ఆగండి, విశ్వసించిన వారందరూ. ఎంతమంది విశ్వాసం ఉన్నది ఇక్కడ అందరికి? ఆగండి, నేను విశ్వసించబడుతున్నాను అన్నవారు గట్టిగా చెప్పలు కొడతారు ఒకసారి. ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అన్నవారు మాత్రమే. ఓకే, అయితే ఇప్పుడు విశ్వసిస్తున్నారు. ఓకే, అయితే ఇప్పుడు విశ్వసించిన వారికి ఏం జరిగిందట? చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. హల్లెలూయా! విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి ఏం చేస్తున్నారంట? వారందరూ తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఆగండి, ఫస్ట్ ఏం చేసినారంట? అన్ని పోగేసినారంట వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అని. దాని తర్వాత ఏం చేస్తున్నారు? చదవండి. నెక్స్ట్. ఇదియుగాక వారు తమ చిరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టి. హల్లెలూయా! మీకు తెలుసా అండి, ఎవరైతే క్రీస్తుతో, సంఘముతో, దైవజనులతో వారు అంటకట్టబడి ఉంటారో వాళ్ళు డబ్బులు అడుక్కోరండి. వారి పాదముల యొద్ద డబ్బులు దేవుడు తీసుకొచ్చి పెడతాడట. హల్లెలూయా! వారి పాదముల యొద్ద. అందుకే చూడండి, వారు ఎప్పుడైతే సహవాసంలో ముందుకు సాగారో ఫస్ట్ ఇదిగో వారిని చూసి ఇతరులు భయపడ్డారంట. వారి జీవితంలో అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిగినవి. అంత మాత్రమే కాదు, కింద అక్కడ ఒక మాట ఉందండి, అనేకులు తమ చరస్థిర ఆస్తులు అన్ని అమ్మి వారి యొక్క పాదముల యొద్ద పెట్టినారట అండి. హల్లెలూయా! నేను నమ్ముతున్నా కండి, ఇప్పుడు సమస్తము నీ పాదముల యొద్దకు దిగి రాబోతున్నది. ఈరోజు నేను చెప్తున్నా, ఆ ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా? ఆ బీపీ, షుగర్, థైరాయిడ్ పోవాలని ప్రార్థిస్తున్నావా? ఆ కోర్టు కేసుతో బాధపడుతున్నావా? లేకపోతే సంతానం లేదని నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు నీ సమస్య ఏదైనా కావచ్చు అండి, సమస్తము ఇప్పుడు నీ పాదముల కిందకి రాబోతున్నదండి. హల్లెలూయా! టుడే ఐ ప్రొఫెసై విత్ మై ప్రొఫెటిక్ టంగ్, ఆల్ థింగ్స్ ఆర్ కమ్ అండర్ యువర్ ఫుట్. హల్లెలూయా! సమస్తము నీ పాదముల కిందకి రాబోతున్నదంట, సమస్తము. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యేసు క్రీస్తు యొక్క సహవాసమునకు మిమ్మల్ని నేను పిలిచాను. యేసు క్రీస్తు యొక్క సహవాసం. అక్కడ ఎక్కడైనా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు డబ్బులు లేక చాలా కష్టపడితే శిష్యులందరూ ఆయన కోసం జాబ్ చేసినారు అన్నదాన్ని ఎక్కడన్నా తెలుసండి. అవర్ గాడ్ ఇస్ ఎ క్రియేటర్. ఎటువంటి క్రియేటర్ అని అంటే, ఆయన మీకు తెలుసా అండి, ఆయన
తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. ఈరోజు నీ కోసం చెప్తున్నాడు, ఈరోజు నీ నిమిత్తము కూడా ఆయన అటువంటి కార్యములు చేయబోతున్నాడు. నేను నమ్ముచున్నాను ఫ్రమ్ నౌ ఈ సంఘంలో దేవుడు అనేకమైన క్రియేటివ్ మిరాకిల్స్ దేవుడు జరిగించబోతున్నాడు అంటే. హల్లెలూయా. క్రియేటివ్ మిరాకిల్స్ మీకు తెలుసా అండి, ఒకసారి మేము కర్నూలు వెళ్ళినప్పుడు మేము ప్రార్థన చేసినాం. ఏమని ప్రార్థన చేసినాం, ప్రభా ఇక్కడ క్రియేటివ్ మిరాకిల్స్ జరిగించండి అని ప్రార్థన చేస్తే నేను దేవుడిని అడిగిన, ప్రభా అపోస్తుల యొక్క చరస్థిరాస్తులు అమ్మి అందరు ఎక్కడ పెట్టినారు, వారి యొక్క జీవితంలో ఇదిగో అనేకులు, ఇదిగో వారు పేదవారు కూడా ధనికులుగా మార్చబడ్డారు. సో ఇక్కడ మిరకల్ మనీ మీరు ఒకవేళ ఇక్కడ దయచేయండి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. మీకు తెలుసా అండి, మేము ప్రార్థన చేసినాం అక్కడ కర్నూలులో. ప్రార్థన చేసినప్పుడు ఆ టైంలో మేము ప్రార్థన చేస్తే ఆమె అన్నాము చాలా మంది పర్సెస్లో డబ్బులు పెరిగిపోయినాయండి. దాని తర్వాత మీకు తెలుసా అంటే ఒక సిస్టర్ చెప్పింది, బ్రదర్ మా ఇంట్లో మేము మా బీరువాల చీరల కింద దాచిపెట్టుకున్న డబ్బులు కూడా పెరిగిపోయినప్పుడు ఎట్లా పెరిగిన అర్థం అవ్వట్లేదు అని చెప్పట్టున్నారు. హల్లెలూయా. ఇవన్నీ ఇప్పుడు చెప్తే చాలా మంది రూల్స్ చేస్తారు, కానీ అవన్నీ నిజంగా జరిగినాయి. నిజంగా ఇలా జరుగుతాయండి. ఎందుకంటే నువ్వు ఏది నమ్మవో దాని మీద నీకు విశ్వాసం రాదు, నువ్వు నమ్మిన దాన్ని బట్టి దేవుడు నీకు విశ్వాసం నీకు అనుగ్రహిస్తాడంట ఈరోజు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అందుకే నువ్వు ఎప్పుడైతే ఇటువంటి సహవాసంలో ముందుకు సాగుతావో అప్పుడు దేవుడు ప్రతి వారికి ఏమి ఇస్తాడటమ్మా, సిర ఆస్తులు. అంటే అక్కడ దేవుడు ఏముంది, సమృద్ధి. నేను చెప్తున్నా కండి, ఈ సంఘము సమృద్ధి గల సంఘంగా దేవుడు మార్చబోతున్నాడు అండి. హల్లెలూయా. ఈ సంఘము సమృద్ధి. ఈ యొక్క ప్రజలు కూడా ఆగండి, సంఘము సమృద్ధిలో ఉండడం అంటే కారణం ఏంటో తెలుసా అండి, ప్రజలు కూడా సమృద్ధితో నింపబడమే. ప్రజలు కూడా సమృద్ధి. ఇప్పుడు చూడండి, వీరందరూ అక్కడ ప్రోటోకాల్ పాటించారు. ఏంటి, అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుష్టి యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. అంటే దేవుడితో అంటుకట్టబడి జీవించారు, సహవాసంలో ఉన్నారు. వెంటనే అనేకులకు భయం కలిగింది, మహత్కార్యాలు అద్భుత కార్యాలు జరిగినవి. అంత మాత్రమే కాదు, అనేకులు వారి యొక్క అక్కర్లు తీర్చబడ్డాయట అండి. అక్కర్లు నేను నమ్ముతున్నాగండి, ఈరోజు నువ్వు ఏ అక్కరతో వచ్చావో నాకే తెలియదు, కానీ నీ ప్రతి అక్కర ఆల్రెడీ దేవుడు తీర్చేసేసిందండి ఈరోజు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి మన నిమిత్తం పంపించినాడు. మన నిమిత్తం ఎందుకో తెలుసా అండి, యేసుక్రీస్తు ఎప్పుడైతే నీ దగ్గర ఉంటాడో మీకు తెలుసా, మనందరికీ తెలుసు యేసయ్య జన్మించినప్పుడు అక్కడ బంగారము, సాంబ్రాణి, బోలము 3 ఉంటాయి. అవునా? అందరూ యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటారంటే జ్ఞానులు ముగ్గురే అనుకుంటారు. జ్ఞానులు ఏం చేస్తారంటే ముగ్గురే, ఎందుకంటే మనకు అన్ని ఫొటోస్లో 3 కనబడతాయి. మనకు ఎక్కడ కూడా జ్ఞానులు ఎంతమంది కనబడతారమ్మా? ముగ్గురే. అందరు ముగ్గురే అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు జన్మించిన ఇంకొకటి ఏమంటారంటే, యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏం పుట్టుతుంది పైన? స్టార్. యాక్చువల్లీ యేసుక్రీస్తు జన్మించినప్పుడు స్టార్ పుట్టదు, యేసుక్రీస్తు కంటే ముందే స్టార్ జన్మించి ఆ స్టార్ ఏం చేస్తుంది, అనేకులను చూడండి యేసుక్రీస్తు యొద్దకు తీసుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ స్టార్ ఏం చేసిందంటే అనేక నలు దేశంలో ఉన్న వారందరి జ్ఞానులను, యాక్చువల్ జ్ఞానులు ముగ్గురు కాదు, యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథంలో ఏముంటుంది అంటే వారు సమూహాలుగా వచ్చారని ఉంటుందండి. హల్లెలూయా. సమూహాలు వచ్చి వారు ఏం చేస్తారు, యాక్చువల్లీ బిబిలికల్గా ఏమంటారు అంటే, మన ఇండియా నుంచి కూడా ఒక శాస్త్రవేత్త, ఒక జ్ఞాని వెళ్తాడు. ఆయన పేరు ఏంటంటే క్యాస్పర్ అనే జ్ఞాని వెళ్ళి, ఆయన మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే ఆయనకు బోలం ఇచ్చారు అని అంటారు. కొంతమంది ఏమంటారంటే అది బంగారం కూడా ఇచ్చాడు అని అంటారు. అయితే మన ఇండియా నుంచి బోలం వెళ్ళిందని యాక్చువల్లీ అఫీషియల్గా బిబ్లికల్గా ఒక హిస్టరీ ఉంటుంది. ఈ బోలము దేనికి సాదృశ్యం అని అంటే, సాధారణంగా బంగారం దేనికి ఉపయోగిస్తారో అందరికి తెలుసు. ఓకే, సాంబ్రాణి దేనికి ఉపయోగిస్తారండి? మామూలుగా అదొక అందరికి తెలుసు. ఈ బోలము దేనికి ఉపయోగిస్తారని అంటే, యాక్చువల్లీ బోలం అనేది ఇది ఒక మెడిసిన్ అంట. ఈ బోలం అనేది దాని నుంచి ఒక ఆయిల్ తయారు చేస్తారండి. ఈ ఆయిల్ ఎటువంటి ఆయిల్ అని అంటే, అది తల మొదలుకొని అరికాల వరకు ఏ రోగం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా అది చాలా పవర్ఫుల్ మెడిసిన్గా పనిచేస్తుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒకవేళ ఒక చిన్న పిల్లోడు ఎవరైనా ఇలా వెళ్ళుకుంటూ కింద వెళ్ళి పడిపోయి కాలు ఎరిగింది అనుకోండి, ఆ ఆయిల్ తీసుకొచ్చి, ఆ బోలంతో చేసిన ఆయిల్ తీసుకొని వచ్చి అది రాసి కడితే రాత్రి కాలు అతుక్కునేదంట. అంత పవర్ఫుల్ ఉంటుందంట బోలం. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఈ జ్ఞాని యేసయ్య 33.5 సంవత్సరాలంత వరకు ఎంత బోలం అవసరం ఉంటుందో అంత ఒంటెల మీద పట్టుకొని వచ్చేసినాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయనకు గోల్డ్. తర్వాత అంత మాత్రమే కాదు, అక్కడ ఏమన్నా సాంబ్రాణి. అంటే యేసయ్య ఎక్కడైతే ఆయన జన్మించాడో ఆశీర్వాదమే ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈరోజు అదే యేసయ్యను కలిగి ఉన్న నీవు ఎక్కడున్నా సంబంధం లేదమ్మా. నువ్వు గుడిసెలు ఉన్నా, లేకపోతే నువ్వు పెద్ద ఇంట్లో ఉన్నా, నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు సమస్తము సమృద్ధి నిన్ను వెంబడించబోతున్నది. ఆశీర్వాదం దేవుడిని అనుగ్రహించబోతున్నాడు, బలపరచబోతున్నాడు అండి. హల్లెలూయా. యేసయ్య ఏ విధంగా అయితే అన్నిటిపైన అధికారం పొంది ఉన్నాడో, ఇప్పుడు నువ్వు అదే అధికారంలో పొందుకునబోచున్నావు.
అదే సామర్థ్యం. కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు, కాబట్టి ఇప్పుడు మీ అందరిని నా సహవాసంలోకి పిలుస్తున్నాను నేను. నా సహవాసం తెలుసా అండి, యేసయ్య సహవాసంలోకి వచ్చిన ఎవరైనా సరే, నువ్వు చనిపోయినా సరే దేవుడు వాడిని బతికించుకుంటాడు. అర్థమైందండి? ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. పౌలు ఒక మాట చెప్తారండి. ఏమని చెప్తారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. మేము చాలాసార్లు ఈ విషయం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు పౌలు ఎగ్జాక్ట్లీ ఎలా నడుస్తున్నాడంట? క్రీస్తులాగానే. అంటే క్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడో అలానే మాట్లాడుతున్నాడట. క్రీస్తు ఎలా అద్భుతాలు చేస్తున్నాడో అలానే అద్భుతాలు చేస్తున్నాడట. క్రీస్తు ఏ విధంగా అయితే ఆశ్చర్యాలు చేస్తున్నాడో అలానే చేస్తున్నాడట. క్రీస్తు ఏ విధంగా వాక్యం చెప్తున్నాడో అలానే వాక్యం. అంటే ఈజ్ కంప్లీట్లీ ఈజ్ అ రిప్లికా ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరు? పౌలు. ఇప్పుడు పౌలు అంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. అవునా? మీరందరూ ఎవరిని పోలి నడుచుకోవాలి? నన్ను. పౌలు అంత గమనించండి, ఎవరైనా ఏ పాస్టర్ అయినా సరే, మీరందరూ నేను చెప్పిందే వినాలి, నేనే దేవుడిని అంటే మీరు నమ్ముతారమ్మా? అంత బోల్డ్ స్టేట్మెంట్ వేసే ధైర్యం మాకైతే లేదు. హల్లెలూయా. కానీ పౌలు వేసినాడు. ఏమని? ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచు. అంటే ఈ పౌలు దేవునితో సహవాసం చేసి 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 క్రీస్తు యొక్క పరిపూర్ణత మొత్తం ఆయన లోపలికి వచ్చేసిందట అండి. ఆయన లోపలికి వచ్చేసి ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏంటంటే, దేవుని పరిపూర్ణత మొత్తము నా మీదకి వచ్చేసిందని. అయితే ఇటువంటి పౌలు ఒక దగ్గర సువార్త చెప్తూ ఉన్నాడు. సువార్త చెప్తున్నప్పుడు అందరు రాళ్లతో కొడతారండి. అందరు రాళ్లతో కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇది చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము, రైట్, 19వ వచనము. అపోస్తుల కార్యము 14:19. అంతియొకయ నుండి ఈకొనయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఇక్కడ అంతియొక్క నుండి ఇకోనే నుండి యూదులు వచ్చి, జనసమూహాలు అందరూ వచ్చి పౌలు ఏం చేస్తున్నారంట? రాళ్లతో కొట్టి. అవునా? యాక్చువల్లీ తెలుగులో చనిపోయిన అనుకుని ఉంది, కానీ యాక్చువల్లీ మెసేజ్ బైబుల్, గాడ్స్ వర్డ్ బైబుల్లో ఏముంటుంది అంటే పౌలు చచ్చిపోయింది అని ఉంటుంది అక్కడ. అయితే యూదులు ఒక వ్యక్తిని రాళ్లతో కొడుతున్నారు అని అంటే చచ్చిపోయేదా కొడుతారు. అందుకే ఇదే యూదులు స్టెఫెన్ ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందరికి తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క అదే యూదులు ఎవరిని కొట్టినారు? ఇక్కడ పౌల్ని కొట్టారు. ఆగండి, అందరు ఏమనుకున్నారు? ఇక పౌలు చచ్చిపోయిండు అనుకుంటారు. గమనించండి. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, పౌలు ఎవరితో సహవాసం చేస్తున్నాడమ్మా? యేసయ్యతోటి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీపీ అనే రాయిని దాక్కుతున్నది. అవునా? షుగర్ అనే రాయినికి దాక్కుతున్నది. అప్పులు అనే రాయినికి దాక్కుతున్నది. అందరు అనుకుంటారు, అవునా, ఇక చచ్చిపోతా, అయిపోయింది. ఒక ఆమె చెప్తాను, బ్రదర్ నాకున్న సమస్యలు ఎవరికి వచ్చినాయి ఇప్పటికి, ఎప్పుడు చచ్చిపోవాడంట. ఆమె ఎవరిని ముట్టుకున్న అదే మాట. అవునా? ఇప్పుడు వీరు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా వచ్చి పౌలు ఏం చేస్తున్నారంట? రాళ్ళతో కొట్టేసి చంపేసినారు. అయిన తర్వాత ఇంకా పౌలు శిష్యులు అందరూ ఉంటారు కదండి. పౌలు శిష్యులు అందరూ కూడా వచ్చేసి ఆయన డెడ్ బాడీని ఎత్తుకొని వెళ్ళి ఆ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి కూర్చొని ఆ డెడ్ బాడీని పడుకోబెట్టి ఆ డెడ్ బాడీ చుట్టూ అందరు శిష్యులు అందరూ కూర్చొని, అయ్యో పౌలు చచ్చిపోయినావు కదా, ఉన్న ఒక్క దిక్కుపోయింది కదా పౌలు. అవునా? ఇక పౌలు ఉన్నప్పుడన్నా మాకు చాలా అంటే చాలా విషయాలు చెప్పినాడు, వాక్యం చెప్పినాడు, అన్ని చెప్పినాడు. పౌలు ఉన్నప్పుడు దేవుని కార్యాలు చూపించినాడు. పౌలు ఉన్నప్పుడు అవునా గొప్ప గొప్ప అద్భుతాలు మేము చూసినాం. ఇప్పుడు ఉన్న పౌలు చచ్చిపోయాడు ఎలా అని చెప్పి అందరూ ఏడుస్తా ఉన్నారట. ఏడుస్తా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి, శిష్యులు అందరూ ఏం చేస్తున్నారంటే అతని చుట్టూ, అమ్మ వినాలమ్మా, శిష్యులందరూ ఏం చేస్తున్నారు? అతని చుట్టూ నిలిచి ఉన్నారు. అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, హల్లెలూయా. ఇక్కడ ఏమైందంట? అందరూ ఆయన పడుకొని ఉన్నాడు. అవునా? అందరూ చుట్టూ నిలబడి ఉన్నారు. అందరు చుట్టూ నిలబడి అయిపోయింది. వెంటనే లేచి కూర్చున్నాడు ఆయన. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు అయిపోయింది, ఇంకా నా పరిస్థితి దారుణం, ఇంకా అయిపోయింది, ఇంకా దేర్ ఇస్ నో హోప్, ఇంకా నాకు ముందు ఇంకేం లేదు, ఇంకా చావే శరణ్యం, అన్నీ అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి, ఏది అయిపోలేదమ్మా. ఈరోజు దేవుడు సమస్తం తిరిగి మరలా నీకు దయచేయబోతున్నాడు. ఈరోజు మరలా దయచేయబోతున్నాడు. నువ్వు కోల్పోయిన సమస్తం మరలా నీకు దేవుడు దయచేయబోతున్నాడు. ఈరోజు నువ్వు కోల్పోయిన సమస్తము. అందుకే ఇక్కడ చూడండి, పౌలు ఎప్పుడైతే అలా అందరూ అనుకున్నారు ఇంకా అయిపోయిందండి, కానీ వెంటనే ఆయన మరలా లేచి అక్కడ ఏముందంట చదవమ్మా. మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాడు. ఆగండి, ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, పౌల్ని మామూలు చిన్న రాళ్ళతో కొట్టినా పెద్ద రాళ్ళతో కొట్టుంటారా మీరు? మీకు తెలిసి ఆగండి, పెద్ద రాళ్ళతో కొట్టుంటారు. ఆల్మోస్ట్ చచ్చిపోయిండు.
ఇప్పుడు పౌలు దేవుడు అతన్ని లేపేసినాడు, అవునా? తిరిగి మరి చావు నుంచి లేపినాడు. నెక్స్ట్ ఒక మాట ఉంటుందండి, పౌలు ఒక 6 నెలలు రెస్ట్ తీసుకొని ఫిట్ అయిన తర్వాత మరలా పట్టణంలో పోయినాడు కదా, చెప్పాలి. ఎప్పుడు పోయినాడటమ్మా? మరునాడే. ఆగండి, మీకు చిన్న కాలు దెబ్బ తాకింది అనుకోండి, పెనికి మెట్లు దిగుతుంటే పడ్డారు, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు మీరు? చెప్పాలా? ఒక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు నాకు జలుబైంది, కనీసం 4 రోజులు రెస్ట్ తీసుకుంటాడు. జలుబుకు 4 రోజులు అయిందమ్మా, అవునా? జ్వరానికి. కానీ పౌల్ని సచ్చిపోయేంత కొట్టినా కూడా నెక్స్ట్ డేనే హల్లెలూయా అంటే ఆయనకు తెలుసు, ఈ శరీరము మహిమగల శరీరం నాకు సమరూపం కనుక మారిపోయిందట. మహిమగల శరీరం నాకు క్రీస్తుతో సహవాసం నువ్వు చేస్తే, నేను చెప్తున్నా కండి, ఏ ఫ్లూ నీకు వచ్చినా నీకేం కాదు. తెలుసా అండి, రెనాడ్ బాంకే అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అందరికి తెలుసు. ఈ రెనాడ్ బాంకే ఒకసారి అంట సైంటిస్టులు అందరికి ఏం చేశాడు తెలుసా అంటే, సవాల్ విసిరిండు. ఏమని విసిరిండు అంటే, మీరు ఎంత పెద్ద వైరస్ అయినా సరే, ఆగండి, ఎంతమందికి ఇక్కడ కరోనా వచ్చిందమ్మా? కరోనా వ్యాధి ఉన్నప్పుడు ఎవరికైనా వచ్చిందా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా పీక్ టైంలో ఉన్నప్పుడు మీ రూమ్లో ఒక కరోనా పేషెంట్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టి సెకండ్ డే అంటే ఇస్తారా? చెప్పాలా? ఇస్తారమ్మా? ఈ రెనాడ్ బాంక్ ఏం చేసిందంటే, మీరు ఎంత డెడ్లీ వైరస్ అనేది తయారు చేయండి, అవునా? మీ సైంటిస్టులు మీరు ఏమన్నా చేయండి, నేను మాత్రము దేవుని శక్తితో వస్తాను, ఆ వైరస్ని తీసుకొచ్చిన చేతి మీద వేయండి అని చెప్పన్నాడట అండి. మీకు తెలుసా అండి, వాళ్ళు సైంటిస్టులు అందరూ డెడ్లీ వైరస్లు అన్నీ తయారు చేసేసి తీసుకొచ్చి రెనాడ్ బాంక్ చేతిలో వేస్తారట. వేసిన తర్వాత మైక్రోస్కోప్లో దాన్ని పెట్టి చూస్తున్నారు ఏం జరుగుతుందో అని. మీకు ఏమైంది తెలుసా అండి, ఆ వైరస్ వేసిన వెంటనే ఆ వైరస్ చచ్చిపోతుందట. హల్లెలూయా! వైరస్ వేసిన వెంటనే వైరస్ చచ్చిపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవునితో సహవాసం చేసిన వారి యొక్క శరీరము మహిమగల శరీరంగానే ఉంటుంది, రోగం వారిని ముట్టదు. మా ప్రభు బ్రదర్, అన్ని రోగాలు ఉన్నాయి కదా, ఏంది ఇవన్నీ? ఇప్పుడు పోతాయి అవన్నీ. హల్లెలూయా! చెప్తామందరం, యేసయ్యా క్రీస్తు సహవాసము ద్వారా నా శరీరము మహిమగల శరీరముగా ఉండబోతుంది, కాబట్టి ప్రతి రోగం నుండి నేను విడిపించబోతున్నాను. హల్లెలూయా! సో కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇప్పుడు దేవునితో సహవాసం ఉంటారు ప్రతిరోజు? ఎంతమంది దైవజనుడితో సహవాసం ఉంటారు? ఎంతమంది సంఘంతో సహవాసం ఉంటారు? అప్పుడు ప్రతి వానికి ఏం కలుగుతుందంట? చెప్తున్నా కానీ, నువ్వు భయపడ్డావా సంఘానికి రా, అప్పుడు వానికే భయాన్ని పుట్టించబోతున్నాడు. అప్పుడు వాడికి అద్భుతాలు చూడండి, వాడికి నేను చూసి భయపడుతున్నామేమో, కానీ ఇప్పుడు దేవుడు నీవే ఇతరులకు భయం పుట్టించిన వ్యక్తిగా చేసి అద్భుతాలు ఆశ్చర్యము చేయడం మాత్రమే కాదు, సమృద్ధిని కూడా నీకు ఇచ్చే సామర్థ్యం దేవుడు దయచేయబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరం లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము. ఎవరైతే క్రీస్తుతో సంఘముతో దైవజనులతో వారు అంటగట్టబడి ఉంటారో వాళ్ళు డబ్బులు అడుక్కోరండి, వారి పాదముల యొక్క డబ్బులు దేవుడు తీసుకొచ్చి పెడతాడట. హల్లెలూయా! వారి పాదముల యొక్క. అందుకే చూడండి, వారు ఎప్పుడైతే సహవాసంలో ముందుకు సాగారో ఫస్ట్ ఇదిగో వారిని చూసి ఇతరులు భయపడ్డారంట. వారి యొక్క ఇదిగో వారి జీవితంలో అద్భుత కార్యములు ఆశ్చర్యకరములు జరిగినవి. అంత మాత్రమే కాదు, కింద అక్కడ ఒక మాట ఉందండి, అనేకులు తమ చరస్థిర ఆస్తులు అన్ని అమ్మి వారి యొక్క పాదముల యొద్ద పెట్టినారట అండి. హల్లెలూయా! నేను నమ్ముతున్నాను కండి, ఇప్పుడు సమస్తము నీ పాదముల యొద్దకు దిగి రాబోతున్నది ఈరోజు.